వెల్కమ్ బ్యాక్. రంగురంగుల రంగవల్లికలు, సాంప్రదాయ కళాకారుల విన్యాసాలు, తిన్సా నృత్యాలు, మహిళల ఆటపాటలు ఇలా తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక సంక్రాంతి సంబరాలు విశాఖ వాసులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా విశాఖలో సంక్రాంతి సంబరాలను వాడవాడలా జరుపుకుంటున్నారు. గ్రామాల్లో ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల పోటీలు, బసవన్నల విన్యాసాలు, సాంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. తెలుగు మన సంస్కృతిని తెలిపేలా సాంప్రదాయ కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను విశాఖ వాసులు పూర్తి ట్రెడిషనల్ గా జరుపుకుంటున్నారు. 2 years నుండి ఇక్కడికి మేము ప్రతి ఒక్క కోలాటంలోనే క్లాసికల్ అన్నీ మేమే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. కానీ ఈ సంక్రాంతికి ఏంటంటే క్రింది సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా విలేజ్లో ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఈ తప్పిడిగుళ్ళు అవనియండి, కోలాటాలు అవనియండి, లేకపోతే పులివేషాలు అవనియండి, హరిదాసులు కానివ్వండి, ఈ భజన, తప్పిడిగుళ్ళు, ఈ A to Z అంటే విలేజ్లో ఏవైతే ప్రోగ్రామ్స్ మేము చూస్తామో చిన్నప్పుడు అదే ఈ ఇయర్ ఇక్కడ చూస్తున్నాం. అంటే 2 years నుండి చూస్తున్నాను. మాతో పాటు వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఎంత మంచి ప్రోగ్రామ్స్ మాకు మీరు చూసింది కాక మాకు అవకాశం ఇచ్చి మేము చూస్తున్నామని, మాకు ఇంత పెద్ద అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఇంట్లో అంటే ఇప్పుడు అంతా సిటీకి వచ్చాక ఆ మెమొరీస్ అన్నీ ఇక్కడ ఇప్పుడు మేము చూసుకుంటున్నాం. మళ్ళీ మా పిల్లలు తీసుకొచ్చాక చిన్నప్పుడు మా విలేజ్లో మేము ఇలా చేసుకునే వాళ్ళమని అంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఇక్కడ జీవీఎల్ గారు ఇలాగ ఏర్పాటు చేసినందువల్ల మా పిల్లలు చూసుకోగలుగుతున్నారు ఈరోజు. అంటే సిటీలో మళ్ళీ ఇప్పుడు మనం విలేజ్లో వెళ్ళినా ఇవి కొంతమంది చేయలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ జీవీఎల్ ప్రోగ్రామ్స్ వల్ల మా పిల్లలందరూ చూడగలుగుతున్నారు ఇక్కడికి వచ్చి.